రే పులి, కొంచెం పక్కింటికి వెళ్ళి పెరుగుతోటి తీసుకురా. నువ్వేటమైనా నేనేదో స్వాతి బుక్స్ సైన్స్ బుక్ చదువుకుంటుంటే పెరుగుతోడు పాలుతాడు అంటావు. అయినా దేని గది? ఒరే వెదవా, పెరుగు తినడం కాదురా, ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి. అవును, కాచి గోరువెచ్చిన పాలల్లో కొంచెం పెరుగు వేసి దాన్ని అలా తోడుపెట్టావనుకో చక్కగా పెరుగు అవుతుంది. ఓహో, అంటే పాలు ఆటలకి అవే పెరుగవు అనమాట. దానికి తోడు కావాలి, మా మనుషులకు కావాల్సినట్టే. అయితే పట్టుకొచ్చాను. మా అమ్మగారు, మా అమ్మ కొంచెం పెరుగుతోటి ఏమన్నా ఎత్తారా? అమ్మ ఇదిగోనే పెరుగుతోడు. అవును, ఇప్పుడు పాలల్లో పెరిగేస్తే పెరిగిపోతుంది. మనం తినే కోవా కూడా పాల నుంచే వచ్చేది. అంటే పాలల్లో కోవా వేస్తే మొత్తం పాలగా అయిపోతుందిగా. అబ్బా సూపర్ ఐడియా. పులి, ఏం చేస్తున్నా? అమ్మా నీకోసమే పాలకోవ తయారు చేస్తాను. పాలకోవా తయారు చేయడం ఏంటా? ఇదిగో అమ్మా, పాలలో పెరిగేస్తే పెరిగిపోతుంది కదా, అందుకే పాలల్లో పాలుగా వేశాను. మొత్తం పాలగా అయిపోతుంది. ఒరే వెదవా, పాలల్లో పాలకోవా వేస్తే పాలకోవా కదరా, ఉన్న పాలు విరిగిపోతాయి. బ్రహ్మాండమైన పాలని మొత్తం పాడు చేసి కదరా వెదవా. సర్లే, ఆ పాలు ఇలా ఇవ్వు. విరిగిపోయిన పాలతో ఏం చేయాలో నాకు తెలుసు.